ఏటా విమోచన దినోత్సవం నిన్న మొత్తానికి ఎట్టకేలకైతే ఇది లాస్ట్కు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత లేజీగా ఉన్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ. తెలంగాణ విమోచన పైన ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. లాఠీలు ఇరిగినాయి. ఇంద్రసేనారెడ్డి ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డిని కూడా పోలీసులు విపరీతంగా కొట్టారు. ఏది విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న స్వతంత్రం కోసం త్రివర్ణ పతాకం ఎగరేస్తే ఎట్లయితే కొట్టిరో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెలంగాణలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాలు జరపాలంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడుతో సహా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల తర్వాత రాగానే సెప్టెంబర్ 17ను అప్పుడే ఇచ్చుకోవచ్చు కదా. పరేడ్ గ్రౌండ్లోకి అమిత్ షాని తీసుకొచ్చి పరేడ్ చేయించినటువంటి నాయకులు అధికారికంగా గెజిట్ను 10 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద ఎందుకు చేసుకోలేకపోయారు అంటే వాళ్ళ దూరదృష్టి నాయకత్వం యొక్క అంశాలను ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. కానీ ఏదైనా ఈ విషయంలో స్వాగతించాలి. ఎట్టకేలకు సెప్టెంబర్ 15ను గుర్తించారు. దీని ద్వారా ఏదో ఆకాశం కింద పడుతుందా భూమి బద్దలవుతుందా అనేటువంటి నిర్ణయం ఉండకపోవచ్చులే, కానీ కనీసము ఇప్పుడున్నటువంటి ప్రజలకు భవిష్యత్తు వచ్చేటువంటి తరానికి ఇప్పుడున్నటువంటి తరానికి కూడా సెప్టెంబర్ 17 ఏంటి, నిజాం రాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అరాచకాలు కానీ రజాకారులు చేసినటువంటి దురాఘాతాలు కానీ ప్రతిరోజు చర్చలో నానాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లా నిజాం రాజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని కానీ హిందూ ప్రజల్ని కానీ ఎట్లా వంచాడు అనేటువంటి అంశాన్ని మనం గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని రాబోయే తరాలకు తెలియజేయాలి. సో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీన ఇకపై ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్కు స్వాతంత్రం రాని విషయాన్ని ఆ ప్రాంత ప్రజల పోరాటం నేపథ్యంలో 48 సెప్టెంబర్ 15న ఆపరేషన్ పోలో పేరిట నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్యతో నిజాం నవాబు దిగివచ్చిన విషయాన్ని నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. కాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఇప్పటికే కొన్నేళ్లుగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు. నిజాం ఏలుబడిలో ఆనాడు రజాకారులు సాగించిన అకృత్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. మంచిదే, నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాప్ చెప్తున్నా, వాళ్ళకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నా, పొలిటికల్ వాయిస్ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ చరిత్ర పోవాలి. కానీ దీని వెనక భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వము ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ల పాటు ఏం చేసింది అనేటువంటి అంశం పైన వాళ్ళ నాయకత్వ వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం అని. కానీ ఈ గెజిటే కనుక 2014లోనో 15లోనో 16లోనో వచ్చి ఉంటే, ఎందుకంటే ఆ గెజిట్ విడుదల చేయడానికి పెద్ద ఇబ్బంది కూడా లేదు, సింపుల్. అది చేయడానికి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు జరిగింది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులకే ఉంది. అరే అప్పుడు ఇవ్వలేకపోయినాం ఇప్పుడైనా ఇస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే సరే చెప్పుకోండి, అది మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయి ఉండొచ్చులే, కానీ దీనికి సంబంధించినటువంటి అంశం ఇది.